టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంత్ ముదిరాజ్ గారు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది బస్ భవన్ దగ్గర. ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టుకొని కూర్చున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. సో ఏంది ప్రభుత్వం ఏమంటుంది, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం కావాలని యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కోరుతా ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి విషయంలో మరి ఆ రోజు ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగినది, బిల్ పాస్ చేయడం జరిగినది. మరి దీనికి సంబంధించింది గెజిట్ కూడా గవర్నర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. కేవలం అపాయింటెడ్ డేట్ మాత్రమే మిగిలిపోయింది. మరి ఆ యొక్క మిగిలిపోయినటువంటి అపాయింటెడ్ డేట్ ఏదైతుందో అది ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే సరిపోతుందని అందరూ కూడా కోరుతా ఉన్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటీవల చూసుకున్నాము, June 2 కి అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పినారు కదా, అది ఇంకా కూడా జరగలేదు. సో ఇప్పుడు కూడా డేట్ ప్రకటించి ఆ విలీనం జరుగుతుందనే హోప్ మీకుందా? 2 తారీఖు నాడే అందరూ కూడా ఆశించినాం తప్పకుండా ఇస్తారని చెప్పేసి, మళ్ళీ కొంతమంది యూనియన్ నాయకులే మరి దీన్ని అడ్డు తగిలి మరి ఎన్నికలే జరగాలనేది కొంత కుట్ర పని మా విధంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది దీంతో. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఇప్పటికే ప్రభుత్వం అయ్యి మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి కూడా చేయకపోతే నిరాశకు నిస్పృహకు లోనై ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము దాన్ని గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే రిటైర్ అయిపోయి ఇంతకు ముందుకు యూనియన్లలో అధికారం చెలాయించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే విలీనం అడ్డుకుంటున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్నారు. సో అడ్డుకోవడం వల్ల వాళ్ళకి ప్రధానంగా లాభం చేకూరేది. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి ఏముంటది, నాకేంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఉన్న పనిచేస్తున్న వాళ్ళకు అటువంటిది ఉండదు. ఇప్పుడు నేను డ్యూటీ చేస్తా ఉన్నా, ఇప్పుడు నేను ఉన్న సర్వీస్ లో, అరే ఆర్టీసీ వర్కర్ కు ఏమొస్తుంది, మరి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచన ప్రతి ఒక్క సర్వీస్ లో ఉన్న వాళ్ళు చేస్తారు. రిటైర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే చందలు ఏమొస్తాయి, మేము దందలు ఏం చేసుకోవచ్చు, ఏమైనా బెనిఫిట్ ఏం పొందొచ్చు అనేటువంటిది రిటైర్ అయిన వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆయన రిజైన్ చేసిండు, రిటైర్ అయ్యి కనీసం అట్ట కూడా తీసుకోలేదు. రిజైన్ చేస్తే ఆయనకు సంబంధమే ఉండదు. మరి ఆయన ఏం చేస్తున్నాడు, వర్కర్లను బరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఏదైతే మన పే స్కేల్ ఏదైతే 11% ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దానికి చాలా సంతోషపడ్డాం. కానీ దానికి సంబంధించిన ఏరియాస్ 2021 నుంచి ఏరియాస్ రావాలి. మరి ఆ పే స్కేల్ ఏరియాస్ రిటైర్ అయినాక ఇవ్వండి అని చెప్పే హక్కు ఎవరికి ఇచ్చారు? ఈయన కానీ వెంకన్న కానీ ఎవరు ఇచ్చారు? ఆ యూనియన్లన్నీ ఏమైనా వాళ్ళకి అధికారం రాసిచ్చినాయా? మరి ఎన్నికలు ఏమైనా జరిగినా వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా? ఏ విధంగా ఆ విధంగా చెప్తారు? ఇప్పుడే ఆర్టీసీ 2017లో రావాల్సిన ఏరియాస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ 21 వేతన సవరణలు కూడా రిటైర్ అయినాక ఏంటంటే ఇప్పుడు డ్యూటీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మన బ్రెడ్ విన్నర్ స్కిల్ లో దాదాపు 1100 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు? 30-35 ఏళ్ళకి రిటైర్ అవుతారు. అంటే అప్పుడు తీసుకోవాలా పైసలు? అంటే ఇంత మోసం చేస్తారా? రిటైర్ అయిన వాళ్ళకి ఏముందంటే నాకేముంది, నాకైతే రాదు కానీ ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్లకు లాభం చూసుకుంటారు, వాళ్ళకు మాకేందని ఆలోచన చేస్తున్నారు తప్ప ఉన్న వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచన ఈ రోజు వాళ్ళు చేసలేరు. ఇప్పుడు అశ్వత్థామరెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వర్తిస్తారు. మరి అటువంటి పరిస్థితుల మరి అందుకే రిటైర్ అయిన వాళ్ళని ప్రధానమైన పోస్టులు పెట్టొద్దు. ఎవరైతే జనరల్ సెక్రటరీ కానీ ఎవరైతే అధికారం ఉంటుందో వరకు అటువంటి పోస్టులో పెట్టాల్సిన అవసరం లేదు. పెడితే ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీకు ఏదైతే ఆమరణ నిరాహార దీక్షకు మీరు పర్మిషన్ అడిగినారో అది ఇవ్వకపోతే మీరు ఇక్కడ కూర్చొని చేస్తున్నారు. ఒకవేళ మీ నిరాహార దీక్షకు భంగం కలిగించి పోలీసులు అరెస్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? అరెస్ట్ చేసిన దగ్గరనే అట్లనే నిరాహార దీక్ష. మనకేం బలవంతంగా అన్నం పెట్టలేరు కదా, మనం తింటేనే కదా వాళ్ళు పెట్టేది. తినొద్దని డిసైడ్ అయిన దగ్గర వాళ్ళు ఏం చేస్తారు? ఏడికైనా తీసుకుపో, ఈడ పర్మిషన్ అయిపోతే పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం, ఆడుంటాం, ఆడనే ఆ స్టేషన్లే కూర్చుంటాం. ఆడ కాదు ఇంకో హాస్పిటల్ ఆడిపోయినా తినం. ఏం చేస్తారు? మనం ఏం చేస్తారు? మాకు కావాల్సిందేది విలీన అపాయింటెడ్ డేట్ ఇవ్వండి, అది ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, అప్పుడు తిన్నట్టు అవుతుంది. సో ఇది ఇక్కడి పరిస్థితి. ఎవరైతే టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంత్ ముదిరాజ్ గారు ఉన్నారో ప్రభుత్వం ఖచ్చితంగా విలీనం డేట్ ని అపాయింట్మెంట్ డేట్ ని ప్రకటించాలి అండ్ విలీన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి, లేకపోతే నా ఆమరణ నిరాహార దీక్ష ఇట్లానే కొనసాగిస్తుంది. ఒకవేళ పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా కానీ పోలీస్ స్టేషన్ లో అయినా హాస్పిటల్లో అయినా నన్ను మా ఇంటికి తరలించినా మా ఇంట్లో అయినా సరే నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష చేసి తీరుతాను. ఏదైతే 30,000 పైచీలకు ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ చేకూరడానికి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను. అది ఖచ్చితంగా కొనసాగిస్తాను. ప్రభుత్వం దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలి. ఏదైతే విలీన ప్రక్రియ ఉందో దాన్ని అమలు చేయాలి, అపాయింట్మెంట్ డేట్ ని కూడా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి హనుమంత్ ముదిరాజ్ గారు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, ఆర్టీసీ భవన్.